జగ్గయ్యపేట మార్కెట్ యార్డు వేదికగా ఏఎంసీ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట ఏఎంసీ చైర్మన్ గా నియమితులైన మల్లెల సీతమ్మకు, డైరెక్టర్లకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతోనే సామాజిక న్యాయం సాధ్యమని పేర్కొన్నారు. జగ్గయ్యపేట పట్టణానికి తాగునీటి సౌకర్యాల కోసం రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని వెల్లడించారు. అలాగే రానున్న రోజుల్లో జగ్గయ్యపేటలో డిఫెన్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ విజయవాడ 6 లైన్ జాతీయ రహదారిలో జగ్గయ్యపేట కీలక పాత్ర పోషించనుందని, కోదాడ జగ్గయ్యపేట రహదారి మంజూరైందని అన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా మన పిల్లల భవిష్యత్తు కోసం మన జగ్గయ్యపేటని డిఫెన్స్ కారిడార్ గా కూడా చేయబోతున్నాం. త్వరలో ఇక్కడ మంచి ఉద్యోగాలు వచ్చి జగ్గయ్యపేటను ముందుకు తీసుకెళ్లబోతున్నాం. వీటికి తోడు హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే 6 లేన్ లో జగ్గయ్యపేట ప్రముఖ పాత్ర పోషించబోతున్నాయి. ఇవాళ కోడాల జగ్గయ్యపేట రోడ్డు కూడా శాంక్షన్ అయితే చాలా అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా మన చెన్నమ్మల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చూస్తే ఉచిత బస్సు, పిల్లలు చదువుకోవడానికి ఫీజులు, అన్నిటికన్నా ముఖ్యంగా పెన్షన్లు, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వల్లే రాష్ట్రం ఇవాళ ఈ మంచి ప్రభుత్వం అదే వాతావరణం ఉంది. తప్పకుండా రేపు రాబోయే కాలంలో ఎక్కడైతే మార్కెట్ యార్డులు నిర్వీర్యమైనయో మనం చూస్తే మన ప్రభుత్వ సమయంలో మార్కెట్ యార్డు చాలా యాక్టివ్ గా ఉంది. ఈ నిర్వీర్యమైన మార్కెట్ యార్డుని మళ్ళీ చక్కగా తీసుకొచ్చి ఇవాళ ప్రతి మార్కెట్ యార్డు కూడా గ్రామీణ ప్రాంతాలకు ఉపయోగపడే విధంగా తీసుకొస్తామని తెలియజేసుకుంటూ